శివాజీ గారి టాపిక్ ఎంత వివాదాస్పదమైందో మనందరికీ తెలుసు. ఈ రోజు చాలా మంది ప్రముఖులు స్పందించారు అండ్ ఎస్పెషల్లీ నాగబాబు గారు మాట్లాడారు అండ్ ఆయన కూడా మహిళా కమిషనర్ దాకా వెళ్ళి రావడం జరిగింది. సో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు కరాటే కళ్యాణి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం చెప్పండి, ఏంటి అసలు శివాజీ గారి ఇష్యూలో ఆల్రెడీ మీరు స్పందించడం జరిగింది అండ్ ఈ విషయం గురించి చాలా మాట్లాడారు మీరు అండ్ మీదైన శైలిలో కూడా మీరు ఎన్నో విషయాలు బయట పెట్టారు. సో అసలు చెప్పండి, ఇప్పుడు ఇవాళ నాగబాబు గారు కూడా స్పందించడం జరిగింది. సో దాని గురించి చెప్పండి. అంటే ఇంకా ఇంకా అందరూ మాట్లాడాలండి ఈ విషయాలపైన. ఎందుకంటే నాగబాబు గారు కూడా చాలా కొంచెం పాలిష్డ్గానే మాట్లాడారు అంటాను నేను. నాగబాబు గారు కూడా చాలా కరాకండి చెప్పాలి. ఎందుకంటే అమ్మాయిలకు సపోర్ట్ గానే అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆయనకి ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో. సో మేబీ అమ్మాయిలు పక్షపాతి అయి ఉండొచ్చు, అవ్వాలి. నేను కూడా అమ్మాయిలు పక్షపాతినే, కానీ అమ్మాయిలు తప్పు చేసినా కూడా మనం ఖండించాలి. సో ఏమంటానంటే, ఇప్పుడు సెక్యూరిటీ పెట్టుకొని బట్టలు ఏది పడితే తీసుకెళ్ళమనేది కరెక్ట్ కాదు. ఆయన అదే అన్నట్టున్నారు, నాకు తెలిసి అదేనా అన్నారు ఆయన. అంటే ఆడవాళ్ళ బట్టల గురించి మనం మాట్లాడకూడదు, మినిమం ఫ్రీడమ్ అనేది ఉండాలి అన్నట్టు చెప్పారు ఆయన. అమ్మా మినిమం ఫ్రీడమ్ ఉంది, కరెక్టే. మినిమం ఫ్రీడమ్ ఉండాలి. మనం బెడ్రూమ్ లో ఏం చేస్తాం? పడుకుంటాం, బాత్రూమ్ లో స్నానం చేస్తాం. అవన్నీ మనం ఫోటోలు తీసి పెట్టుకుంటామా? లేదు కదా, పెట్టుకోం కదా. మరి అది మన ఫ్రీడమ్ కదా అని చెప్పి పెట్టామా? పెట్టాం. అలాగే స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళి నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తాను, నేను చూస్తానని చెప్పి స్విమ్మింగ్ సూట్లు వేసుకొని చూస్తే, ఇప్పుడు మేజర్స్ కదా మేము ఏమైనా చేయగలచ్చు అంటే, మైనర్ ని పాడు చేసే పని కూడా అదే కదా. సో ఆ వీడియోల కింద కామెంట్లు చేసే మైనర్స్ చాలా మంది ఎవరెవరైతే మాట్లాడుతున్నారో, ఇప్పుడు ఎవరెవరు ఏదేది చేస్తున్నారు, ఒక్కళ్ళని నేను చెప్పను, ఒక్కరి మీద నేను ఆపాదించను. మేబీ ఎవరో నాకు నోటీసులు కూడా ఆవిడ పంపించారు. నోటీసులు పంపించి అంత పని నేను ఏం చేశాను నాకు తెలియదు. ఎవరు పంపించారు మీకు నోటీసులు? అనసూయ గారు పంపించారు. సో నోటీసులు పంపించి అంత పని నేను ఏం చేశాను నాకు తెలియదు. సో నేను నా లాయర్ తో నేను నోటీస్ ఇస్తాను, నేను ఎదుర్కొంటాను. నేను ఇలాంటి నోటీసులు ఎన్ని చూసుంటాను, అవన్నీ పట్టించుకోను అనుకోండి, అది వేరే విషయం. మనం మంచిగా మాట్లాడాడు, మంచి చెప్పినా కూడా తప్పే అని జనాలకి అర్థమవుతుంది. సో పర్వాలేదు. ఆ నోటీస్ కి నేను ఏంటంటే, నేను ఒకటే అడుగుతాను, ఇప్పుడు ఆవిడ నాకేమి శత్రువు కాదు, ఆవిడతో నాకు శత్రుత్వం లేదు. నాకు ఆవిడ కొలీగే, నేను చాలాసార్లు కలిసాము, చాలాసార్లు విషయాల్లో. అంటే ఆవిడ యాంకర్ అవ్వచ్చు, మేము ఆర్టిస్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఆవిడ కూడా ఆర్టిస్ట్. చాలాసార్లు ఈ షోస్ లో కలుస్తాము, అంటాము గట్టిగా. ఆమె నేను హక్ చేసుకుంటాను, ఆమె నేను హక్ చేసుకుంటుంది. బట్ ఆమె మాట్లాడి, ఆమెకు అవసరం లేకుండా వచ్చి దూరి ఆమె మాట్లాడినప్పుడు ఆమెను చూపించి మీలాంటి టీవీ వాళ్ళు, ఇదిగోండి ఈవిడ ట్వీట్ చేశారు, ఇప్పుడు నాగబాబు గారి పేరు మీరు ఎలా తీసుకున్నారో అలాగే ఆవిడ పేరు కూడా తీసుకుని నన్ను అడిగినప్పుడు, ఆ పేరుకు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల కొన్ని మాటలు చెప్పుంటాం. ఆవిడ అంత ఇబ్బంది పెట్టే విధంగా నేనేం చెప్పలే, మామూలుగానే చెప్పా. కాకపోతే ఆవిడ అట్లా హట్ అయి ఉంటుంది, మేబీ అలా ఏదో పెట్టుకున్నారు. సో నేనేమంటానంటే, ఆ అవకాశం ఎవరిచ్చారు నాకు మాట్లాడడానికి? మీరే కదా ఇచ్చింది. డెఫినెట్ గా కదా మేడం. ఇప్పుడు నేనైతే ఆవిడ పేరు తీయలేదు, ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు. అలాగే శివాజీ గారు ఆవిడ పేరు తీయలేదు. ఆవిడే వచ్చి మాట్లాడినప్పుడు ఆవిడ గురించి జనాల్లో మాట్లాడుకుని, పబ్లిక్ ఫిగర్ గురించి పబ్లిక్ గా మాట్లాడుతున్నప్పుడు పబ్లిక్ లో ఉన్నవే మాట్లాడాం. అంటే ఇక్కడ ఆవిడ స్పందించింది కూడా, మొదట మాట్లాడినప్పుడు ఆవిడ ఒక షాప్ ఓపెనింగ్ గురించి ఆవిడ వెళ్తే, మొదట ఆవిడ్ని ఒక మాలాంటి ఒక జర్నలిస్ట్ అడగడం జరిగింది. అడిగినప్పుడు ఆవిడ స్పందించిన తీరు నార్మల్ గానే ఉంది. కాకపోతే తర్వాత ఆ ఇష్యూ అనేది హైలైట్ అవడం జరిగింది. అండ్ మీలాంటి కొంతమంది ఆర్టిస్టులు కూడా దీని గురించి మాట్లాడడం, అంటే మీరు సోషల్ యాక్టివిస్ట్ కూడా కాబట్టి దీని గురించి కొంచెం ఘాటుగా స్పందించారు అని చాలా మంది మాట్లాడుతున్నారు. దానికి మీరు ఏమంటారు? అవునండి, నేను ఎప్పుడు నేను ఘాటు, ఏ స్పందన అయినా అది ఘాటుగానే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే నేను కరెక్ట్ గా ఉన్నది ఉన్నట్టు నేను చెప్పేస్తా కరాఖండిగా. నన్ను ఎవరో మెచ్చుకుంటారనో తిడతారనో, తిట్టినా కూడా నేను స్పందించిన సందర్భాలు ఉన్నాయి. చాలా సార్లు తిడుతూనే ఉంటారు, మీకు తెలుసు. కింద కామెంట్ లో తిడతారు, నీకు అవసరమే అంటారు, అలాగే అందరినీ అంటారు. ఇప్పుడు నన్ను తిట్టారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని తిడుతూ ఉంటారు, అది కామన్ గా ఉంటుంది. సో మనం అవన్నీ పట్టించుకుని మనం వెళితే మనం సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి, ఏం చేయగలం అన్నది లేదు. సమాజం కోసం పనిచేసేటప్పుడు తప్పులు ఒప్పులు చాలా జరుగుతాయి, దొర్లుతాయి. కానీ సమాజాన్ని మనం ఎడ్యుకేట్ చేయాలన్నప్పుడు, సమాజం కోసం మంచి పని చేసేటప్పుడు తిట్లు కూడా స్వీకరించాలి. అవి నేను ఎప్పుడు అనుకుంటేనే ముందుకెళ్తాను. ఘాటుగానే చెప్పాను, ఘాటుగానే చెప్తాను. ఆవిడనైతే నేను ప్రత్యేకించి ఏమైనా టార్గెట్ చేసి అయితే నేనేం మాట్లాడలేదండి. బట్ వాళ్ళు తీసుకున్నారు, నేను ఇచ్చే రిప్లై ఇస్తాను, నా ఫైట్ నేను చేస్తాను. ఆమె నేను శత్రువుగా భావించిందేమో నాకు తెలియదు. నేనైతే ఆవిడ ఎప్పుడు శత్రువుగా భావించలేదు, భావించను కూడా. ఎవరిని నాకు శత్రువుగా తీసుకోండి, నాకు అవసరం లేదు. అండ్ శివాజీ గారు ఇవాళ ఆయన బహిరంగంగానే మాట్లాడిన తర్వాత క్షమాపణలు చెప్పడం జరిగింది. అండ్ ఇవాళ మహిళా కమిషనరేట్ దగ్గరికి కూడా వెళ్లేసి వచ్చారు ఆయన. సో చాలా మంది ఇండస్ట్రియలిస్టులు, కొంతమంది ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, నాగబాబు గారు కానివ్వండి, ఇంకా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. దాని గురించి ఏమంటారు? అందరూ మాట్లాడాలమ్మా, మాట్లాడితేనే కదా చర్చ జరిగితేనే సమాజంలో వాతావరణం కరెక్ట్ గా, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలుస్తుంది జనాలు. ఇప్పుడు శివాజీ గారి సపోర్ట్ ఉందా, అనసూయ గారి సపోర్ట్ ఉందా? మీరు చెప్పండి. ఓపెన్ గా చెప్తే శివాజీ గారికి 99.9% ఉంది. 1% 10% ఏం కూడా 10% కూడా లేదు, 1% ఉంది నాకు తెలిసి. సో అంతమంది ఎందుకంటున్నారు? ఆడవాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారంటే అతను చెప్పిన దానిలో నిజం లేదంటారా? అర్థం చెప్పడం తప్పు,
చెప్పే విధానం చాలా తప్పు. నేను కూడా ఖండించాను, ఆయన కూడా సారీ చెప్పారు అందరికి, అక్కడతో అది సమసిపోయింది. ఆయన సారీ, ఆయన అర్థం చేసుకుని అయ్యో నేను తప్పు దొరికింది నా మాటలో అని క్షమాపణ చెప్పారు. ప్రతి ఆడపిల్ల కూడా సరేలే చెప్పారు కాబట్టి అయిపోయింది. క్షమాపణ చెప్పదు ప్రతి ఆడపిల్ల కూడా తిడతారు కదా ఆయన. ఈ రోజు ఆయన అందరూ ఎందుకు ఓకేలే ఆయన చెప్పిన దాని తప్పుని తెలుసుకున్నాడు అనుకున్నాను. అలాగే తప్పు దొరలడం సహజం, దాన్ని సర్దిద్దుకోవాలి. ఇప్పుడు అనసూయ గారు కూడా కొంచెం ఆలోచించి మన సమాజం పట్ల బాధ్యత మనకు కూడా ఉంది, మనది బాధ్యత కదా, సమాజంలో ఉన్నాం అని అర్థం చేసుకొని ఆవిడ దాన్ని కొంచెం అర్థం చేసుకొని పెట్టాలి. మరి అలాగైతే అనసూయ గారు నిన్న పెట్టారు ఒక వీడియో, నాకేమో నిన్న ఈవినింగ్ నాకు ఇంటికి నోటీస్ వచ్చింది. నోటీస్లో ఏమనుంది, నేను చాలా వర్రీడ్గా ఉన్నాను, నా వల్ల నేను చాలా, నా పిల్లలు, నా ఇల్లు, నేనైతే నిద్రలేమితో బాధపడుతున్నాను, ఏవో ఇంకా రాశారు. డిఫర్మేషన్కి వేయడానికి సరిపడే విధంగా, ఈ డిఫర్మేషన్కి వేయడానికి సరిపడే విధంగా ఏదో రాశారు. అన్ని ఎందుకు రాశారు అంటే వాళ్ళ కేసు కోసం వాళ్ళు రాద్దాం అనుకున్నారు. సరే, అలాంటి అంత బాధలో ఉన్నవాడే, నేను స్విమ్మింగ్ పూల్లో ఉన్న వీడియో ఎలా పెట్టగలిగారండి? బాధలో ఉన్నవాడు ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అలాంటిది ఆవిడ అంత బాధలో ఉన్న ఆవిడ స్విమ్మింగ్ పూల్ లో వీడియో ఎట్లా పెట్టింది? ఆవిడ అంత బాధ కలిగితే కూడా అట్లాంటి వీడియోలు పెడతారా? మరి ఆ వీడియో ఇమీడియట్ డిలీట్ ఎందుకు చేశారు? అంటే ఇప్పుడు ఆ వీడియో దేనికి పెట్టారని మీరు అనుకుంటున్నారు? నాకు తెలియదు, అది ఆవిడే చెప్పాలి. నాకు తెలియదు. ఆ వీడియోలో ఆవిడంతా స్విమ్ సూట్ లో ఉన్నారు. నాకు వచ్చిన ఏదైతే నోటీస్ అందుకునే సమయంలో ఆ వీడియో ఉదయం పెట్టారు ఆవిడ. ఈవినింగ్ నాకు వీడియో నోటీస్ వచ్చింది. అంటే బాధలో ఉన్న వాళ్ళు అలా ఉండరు, అలాంటి వీడియోలు పోస్ట్ చేయరు. అట్లీస్ట్ ఇంట్లో బాధలో ఉంటే ఎవరైనా దగ్గరకు వస్తావు 4-5 రోజులు ఇంట్లోంచి బయటికి రాము కదా, మరి పోస్ట్ చేసుకుని హ్యాపీగా ఉన్నావిడ నాకు ఇట్లా నోటీస్ పంపించడం ఏంటి? నేనేం తప్పు చేశాను? నేను సమాజంలో ఇలా ఉన్నారని చెప్పారు, ఓకే, నన్నే ఎందుకు టార్గెట్ చేయాలి? ఎంతమంది మాట్లాడారమ్మా? పబ్లిక్ అయితే భయంకరంగా తిరుగుతున్నారు, వాళ్ళందరికీ ఇవ్వలేరా? అంటే కళ్యాణి బాగా తెలుసు కాబట్టి ఆవిడకి ఇచ్చేస్తారా నోటీసు? కరాటే కళ్యాణి బయట అందరికీ తెలుసు, ఆవిడ ఈజీగా అడ్రస్ దొరుకుతుంది అని చెప్పేసి ఇచ్చేసారా నా నోటీస్?